నమస్తే సీమా న్యూస్ కు స్వాగతం. వార్తల్లోకి వెళదాం. జిల్లాలోని 2,40,330 పెన్షన్దారులకు 102.55 కోట్ల రూపాయలు పంపిణీ. డిసెంబర్ 1వ తేదీకి ఆదివారం కావడంతో ఒక రోజు ముందే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి సామాజిక భద్రతా పెన్షన్లను అందజేసిన జిల్లా కలెక్టర్ శనివారం ఉదయం నగరంలోని జోహరాపురం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద అచ్చమ్మ లచ్చమ్మలకు వృద్ధాప్య పెన్షన్, ప్రమీలమ్మకు వితంతు పెన్షన్, జ్యోతికి ఒంటరి మహిళా పెన్షన్లు వారి ఇంటి వద్దకే వెళ్లి కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డిసెంబర్ 1వ తేదీ ఆదివారం కావడంతో ఒక రోజు ముందే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నూతన మార్గదర్శకాలు జారీ చేసిందని కలెక్టర్ తెలిపారు. ఈ మార్గదర్శకాల ప్రకారం పెన్షన్ తీసుకుంటున్న కుటుంబ యజమాని మరణిస్తే వెంటనే అతని భార్యకు వితంతు పెన్షన్ మంజూరు చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. అనంతరం కలెక్టర్ నగరంలోని జోహరాపురం కేసీ కెనాల్ ప్రాంతాన్ని డంప్ యార్డ్ ను పరిశీలించారు. కేసీ కెనాల్లో పొరపాటున జారి పడకుండా కంచెలు వేయించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. డంప్ యార్డ్ ను శుభ్రం చేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ చెల్లా కళ్యాణి, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు, ఈఆర్డీఏపీడీ శివనాగలీల తదితరులు పాల్గొన్నారు.